వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 50 రెసిస్టెన్స్ పాయింట్స్ గురించి, సపోర్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. ప్రజెంట్ నిఫ్టీ వచ్చేసి 25,795 దగ్గర ఉంది. దాదాపుగా 10 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. సో లాస్ట్ 25,665 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. ఇప్పుడు మనము సపోర్టింగ్ పాయింట్, రెసిస్టెన్స్ పాయింట్స్ మాట్లాడదాము. ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి 25,716, అప్రాక్సిమేట్గా 70,720. అండ్ సెకండ్ వచ్చేసి 25,787, దాని తర్వాత 25,835. అలాగే సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 25,635, దాని తర్వాత 25,550. 25,550 క్రాస్ అయిందంటే మనం ఎక్స్పెక్ట్ చేసి డైరెక్ట్గా 25,480. మార్కెట్ ఒకవేళ 25,000 25,635 అబో అప్రాక్సిమేట్గా 25,650 అబోనే ఓపెన్ అయింది అంటే నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 25,716. 25,716 తర్వాత ప్రాపర్ క్యాటల్ ఓపెన్ అయిందంటే మనం డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది 25,835. నెక్స్ట్ గోల్డ్ చూసుకుంటే ప్రజెంట్ 4,600 దగ్గర ఉంది. సో ప్రజెంట్ 14.99% నెగిటివ్లో ఉంది. సో దాదాపుగా ఈరోజు 0.4% పడిపోయే ఛాన్సెస్ ఉంది. తర్వాత క్రూడ్ ఆయిల్ చూసుకుంటే ప్రజెంట్ 59.24, దాదాపుగా 0.09% ప్రజెంట్ పెరిగింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసి దాదాపుగా ఈరోజు 0.2 to 0.4% అనేది ఇంక్రీజింగ్. న్యాచురల్ గ్యాస్ గురించి మనం మాట్లాడాలనుకుంటే సో క్రూడ్ ఆయిల్లో మేజర్ సపోర్ట్ వచ్చేసి 5,320. ఒకవేళ 5,320 వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 5,475. ఒకవేళ 5,320 క్రాస్ అయిందంటే మనము డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు. నేచురల్ గ్యాస్ గురించి మాట్లాడుకుందాము. ప్రజెంట్ నేచురల్ గ్యాస్ వచ్చేసి 283 దగ్గర ఉంది. 283 దగ్గర ఉంది. ఒకవేళ 290 క్రాస్ అయింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 300. 280 క్రాస్ అయిందంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసి 273 తర్వాత దాదాపుగా 265 to 260 వరకు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.